అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నవ్వారు మంచం. ఈ కథను రచించిన వారు కాండ్రేగుల శ్రీనివాసరావు గారు. ఇంకా కథలోకి వెళితే, సాకల సంగుడికి శోభనం. అత్తర్లు లేవు, అగరొత్తులు లేవు, మధుర ఫలాలు లేవు, మధుర పరిమళాలు కూడా లేవు. అక్కడున్నదల్లా ఓ నులక మంచం మాత్రమే. అది చాలు సంగుడికి. అది వాడికిప్పుడు అత్యవసరం కూడా. నులక ఒత్తుకోకుండా గోనెలు పరిచి ఎవరో ఉతకటానికని ఇచ్చిన బట్టల్లో నుంచి ఓ మంచి దుప్పటిని తీసి మంచం మీద పరిచారు. ఉతికిన చీరలని మడతలు పెట్టి తలదిండులుగా అమర్చారు. ఇది వాడి శోభనం గది అలంకరణ. సంగుడు పెళ్ళం సీతాలు అదేంటే ఎనలేని ప్రేమ వాడికి. సీతాలు రంగు తేలిన మామిడి పండులా ఉంటుంది. ప్రాయం తెచ్చిన బిగులతో పుష్టిగా ఉంటుంది. సీతాల్ని చూడగానే చాకలింటి చిన్నదాన్ని అనుకోరు ఎవరు. అసలు అలా కనిపించదు. అయినింటి అమ్మడులా ఉంటుంది. సంగుడు దానిని తప్పించి ఇంకెవరితోనో మనువాడబోదని పట్టుబడటంతో కుల పెద్దలంతా కలిసి మంతనాలు ఆడుకొని సీతాలతో సంగడి పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించేశారు. ఆ రాత్రే శోభనం. గదిలో దీపం బుడ్డి మాద్రంగా వెలుగుతోంది. పాల గ్లాస్తో సీతాలు లోపలికి వచ్చింది. అమ్మలక్కలు కిసుక్కున నవ్వుతూ తలుపులు మూసేశారు. సంగడు సీతాల దగ్గరికి నడిచాడు. పాల గ్లాసుని అందుకుని ప్రక్కన పెట్టాడు. సీతాల్ని చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడా అని ఈ రోజు కోసమే తప్పించిపోయాడు తను. సీతాలు అందాలన్నీ ఈరోజు తన సొంతం కాబోతున్నాయి. ఉత్సాహం ఉరుకులు వేస్తుంటే మనసు ఉవ్విళ్ళారసాగింది. ఆగలేక ఆమె చుట్టూ చేతులు వేసి బిగించాడు. కౌగిట్లో సీతాలు పుష్టిగా ఉంది. కలయిక కొత్తగా ఉంది. శృతి మెత్తగా ఉంది. నూలివెచ్చగా ఉంది. సీతాలు కూడా సంగుడిని అల్లుకోపోసాగింది. సీతాలన్నీ ఎక్కడెక్కడో తడిమేస్తూ ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు సంగడు. పరువంశంతో మెలికిలు తిరిగిపోసాగింది. ఆమె ఇద్దరు తమ ప్రమేయం లేకుండానే మంచం మీదకి ఒరిగిపోయారు. శరీరాలు పెనవేసుకుంటూ అల్లుకుపోతుంటే రెండు తనువుల్లోనూ కోర్కె రాజుకోసాగింది. సీతాలు ఎత్తైన చనుకుట్టుని చూసి రెచ్చిపోసాగాడు సంగడు. అతడి విశాలమైన ఛాతిని తన బిగి కౌగిలోకి బంధించసాగింది సీతాలు. కాసేపటి తర్వాత అలసిన రెండు దేహాలు స్వేదంతో తడిసిపోయి సేద తీరుతున్న తరుణంలో వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు వాటేసుకుని కబుర్లాడుకోసాగారు. సీతాలు బావుందా అడిగాడు సంగడు గర్వంగా. చాలా బాగుంది మామ, ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది గోముగా అంది. ఓర్ని, ఇంకా ఇంకా కావాలనా? అలాగే చేద్దాం. మనకేటి అడ్డం? మామ ఏమిటో చెప్పు. మరి నాతో చెప్పించావు గానీ నీకెలా అనిపించిందో నువ్వు చెప్పనే లేదు. ఓసి నీ దస్తదియ్యా, నాకు ఎలాగుందా? స్వర్గాన్ని చూపించావు కదే. చీపో మామ, సిగ్గులు మొగ్గలయింది సీతాలు అతడి ఛాతీ మీద సుతారంగా రాస్తూ. మామ వ్రాసిన మాట చెప్పేదా అడిగింది. చెప్పే ఏమిటో? మా అయ్య నిన్ను చూసి ఎంత పొంగిపోతున్నాడో తెలుసా మామ? అలాగా? నానేటి మహారాజునేటి? మాసిన గుడ్డలు తుక్కునే సాకలి సంగడిని. అది కాదు మామ, నువ్వు శానా మంచోడివట. మంచి అల్లుడు నాకు దొరికిండు అని ఊరికే సంబరిపోతూ ఉన్నాడు. అట్లాగా? పెద్దగా నవ్వాడు సంగడు. మామ మరేమి? మా అయ్య మన కోసమని ఓ మంచం కొన్నాడు. కానీ పెళ్ళిలో పైసలన్నీ ఖర్చయిపోవడంతో దానికి నవ్వారు కొనలేకపోయాడు. నేనేమోనా సారే చీరల్ని అడిగినానా ఏమిటి? లడ్డు లాంటి పిల్లని ఇచ్చాడు గద మీ అయ్య. అది జాలదా నాకు? ఓ మామ మరి ఆ మంచం సంగతి ఏటి చేద్దాం? తీసుకుపోదామా? నవ్వారు నాను కొంటానేలే. మీ అయ్యని ఇబ్బంది పడవద్దని చెప్పు. ఈ మాట చెబితే మా అయ్య ఎంత పొంగిపోతాడో తెలుసా? అట్టాగా? కొంపదీసి ఇప్పుడే ఇట్టాగే మీ అయ్య కాడికి పోతావా ఏమిటి? తెల్లారినాక చెబుదువుగానే. నువ్వు చాలా మంచోడివి మామ. సంగడిని మీదికి లాక్కుంది సీతాలు. ఆమె పాన్పు చేసుకున్న ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు సంగడు. ఆ మరుసటి రోజు సీతాలు పుట్టినింటి నుండి మెట్టినింటికి బయలుదేరింది. చీర సారలతో పాటు నవ్వారు లేని మంచంతో సైతం అత్తారింటి దగ్గర నుంచి వచ్చి రాగానే ఏకాఏకిని నవ్వారు కొనేశాడు సంగడు. దానిని మంచానికి బిగిస్తూ ఉంటే వరుసైన వారొచ్చి సరసాలాడసాగారు. ఒరే సంగ, రాత్రికేనేట్రా మంచాన్ని సిద్ధం చేసుకుంటున్నావు అని ఒకరంటే, గట్టిగా బిగించుకోరోయ్, రాత్రి నీ దాటికి తెగిపోగలదు అని మరొకరు పరాచికాలాడారు.
ఆ రోజు మొదలు సంగడికి పొద్దు పొడుపు తెలియటం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇద్దరు తలుపులేసుకుని గుడిసెలో కులుకుతూ ఉన్నారు. ఉతకటానికి మాసిన బట్టలన్నీ ఇచ్చిన ఊళ్ళో జనం. రోజులు గడుస్తున్నా సరే సంగడు ఇస్త్రీ చేసి బట్టలు తీసుకురాకపోయేసరికి వాడింటి మీదకి దండెత్తుకొచ్చారు. సంగడికి రోషం ముంచుకొచ్చింది. మీ బట్టలన్నీ మీరు పట్టుకుపోండి. ససేమేరా ఇక మీదట మీ బట్టలు తిక్కేది లేదు కరాఖండిగా చెప్పేశాడు సంగడు. ఈ విషయం కులపెద్ద దాకా వెళ్ళింది. ఆ సాయంత్రమే సంగడిని సీతాల్ని కూర్చోబెట్టాడు. కులవృత్తి చేసుకోకపోతే పొయ్యి మీద కుండ సంగతేమిటని ప్రశ్నించాడు. రేపు పిల్లా జల్లా పుడితే వారి పోషణ సంగతేమిటని అడిగాడు. కొత్త దంపతులు మీరే మాత్రమే కాదు, ఈ చాకలిపేటలో ఉన్నవారంతా ఒకప్పటి కొత్త దంపతులేనని గుర్తు చేశాడు. మాంసం తింటున్నామని ఎముకలు ఏళ్ళలో వేసుకుని తిరుగుతామంట్రా అని నిలదీశాడు. శృంగారమే జీవితం కాదని, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమేనని హితవు పలికాడు. కులవృత్తిని కాలదనుకుంటే కరువుతో అలమటించిపోతామని హెచ్చరించాడు. దాంతో ఆ మరుసటి రోజు అయిష్టంగా చాకిరేవుకి కదిలారు సీతాలు సంగడు. దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. సీతాలుకి సంగడు కాస్త పాతబడ్డారు. ఆ రోజు రేవులో బండకేసి బట్టలు బాదుతున్నాడు సంగడు. సీతాలు రాయి మీదకి బట్టలు సబ్బు పెడుతుంది. సంగడి చేతిలో ఉన్న ఎరుపు రంగు చీరే అగ్రహారపు వీధిలో ఉన్న పంతులు గారి భార్య అనసూయది. చీరె అంచులకి పట్టిన మురికిని పులుముతున్న సంగడికి కళ్ళ ముందర అనసూయ మెదిలింది. అనసూయ పచ్చి పసుపు కొమ్ములా ఉంటుంది. దెబ్బపండు లాంటి యోనిఛాయ పుట్టగోచి కట్టిన చీర కట్టుతో అందం రాసిపోసినట్లుగా నిండుగా ఉంటుంది. అనసూయ అంటే సంగడికి చాలా చాలా ఇష్టం. మాసిన బట్టలని తేవటానికి ఎవరింటికైనా సీతాల్ని పంపిస్తాడు. కానీ పంతులు గారింటికి మాత్రం సంగడే వెడతాడు. ఆ వెళ్ళటం ఆమెను చూసుకోవడం కోసమే. బట్టలు ఒక్కొక్కటి తెచ్చి అనసూయ వేస్తున్నప్పుడు, కుర్చీలో కూర్చుని కాళ్ళూపుతూ సద్దు రాస్తున్నప్పుడు, తినడానికి తనకి ఏవైనా పెడుతున్నప్పుడు ఆమెని తదేకంగా చూస్తూ ఏదో అలవి కాని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆమె నడిచి వెళ్తున్నప్పుడు చీర రెపరెపలా కర్పూర గంధం కలబోసినట్లుగా ఉండే ఆమె శరీర వాసన సంగడిని వెక్కిరిస్తూ ఉంటాయి. చేతుల్లోనూ చీరని నీళ్ళల్లో ముంచి చేత్తో రుద్దుతూ ఉంటే అనసూయ శరీరాన్ని తాకుతున్నట్టు అనిపించింది సంగడికి. నరాలన్నీ జివ్వుమన్నాయి. పూజారి బాబుగారు ఎప్పుడు ఏ పంచాంగ పుస్తకంలో తలదూర్చి తన లోకం తనే ఉండడమే కానీ ఆమె ఆలనా పాలన సరిగ్గా చూస్తారో లేదో ఆయన. లేకపోతే పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లలు కలగకపోవడం ఏమిటి? సంగడి ఆలోచనలు దారి తప్పుతూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. తలుపులలో మునిగిన సంగడు తనలో తానే ముసిముసిగా నవ్వేసుకుంటున్నాడు. ఏంటి మామ, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? అడిగింది సీతాలు. అనసూయ చీరతో ఏవో లోకాల్లో విహరిస్తున్న సంగడు ఈహలోకంలోకి వచ్చి పడ్డాడు. తన ఆలోచనలు అన్నీ పూజారి గారి భార్య గురించేనని సీతాలతో ఏమని చెప్పగలడు? ఏదో సర్ది చెప్తే సరి అనుకుంటూ సీతాల వైపు చూశాడు సంగడు. బాలరాజు గాడి బట్టలకి సబ్బు పెడుతూ కనిపించింది సీతాలు. బాలరాజు గాడు చాలా చాలా బాగుంటాడు. పట్నంలోనే ఎక్కువగా ఉంటూ అప్పుడప్పుడు ఊళ్ళోకి వస్తుంటాడు. వాడిటివి మీసకట్టు, మాట తీరు బాగుంటాయి. కొంపదీసి తను అనసూయని ఊహించుకున్నట్లు సీతాలు కూడా బాలరాజు గారిని ఊహించుకుంటుందా? సంగడికి వాడి ఆలోచన వాడినే భయపెట్టసాగింది. మొగుడి ఆలోచన విధం తెలియని సీతాలు బాలరాజు గాడి బట్టలకి సబ్బు పెడుతూ ఉంది. సంగడికి అనసూయతో ఒళ్ళు మండిపోతుంది. ఏమే సీతాలు, ఇందాకటి నుంచి బాలరాజు గాడి బట్టలతో పట్టి ఉతుకుతూ ఉన్నావు. ఆడంటే అంత ఇష్టమా ఏంటే నీకు? అడిగాడు దుగ్ధగా. సీతాలు విస్తుపోయింది. ఏంటి మామ, ఏదేదో వాగుతున్నావు? మాటలు సరిగ్గా రాని చురుగ్గా అంటించింది. నీ అమ్మ, నన్నే ధిక్కరిస్తావే? వచ్చానంటే పళ్ళు రాలగొట్టేయగలను గాండ్రించాడు. ఓలమ్మో, ఇప్పుడు నానేటి అన్నావన్నీ అనేసింది చాలక నాకు పళ్ళు ఊడగొడతావా? నువ్వేదో నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే నేనిక్కడ పడి ఉంటానని అనుకోకు. ఇప్పుడే మా అయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అంది సీతాలు రోషంగా. ఎల్లు, నవ్వారు కొనడానికి గతిలేనోడు నీకు గంజినీళ్ళేం పోస్తాడే? ఎళ్ళు, సీతాల్ని మెడపెట్టుకుని గెంటాడు సంగడు. దాంతో సీతాలు బావురుమంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. రేవుకి అటువైపు బట్టలు ఉతుకుతున్న కులపోళ్ళొచ్చి సీతాల్ని సముదాయించారు.
మెట్టినింటాలిగి పుట్టినింటికి పోకూడదని హితవు పలికారు. దాంతో సీతాలు అక్కడే ఏడుస్తూ కూర్చుంది. సాయంత్రం అయింది. ఇద్దరూ రేవులోనే ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. నవ్వారికి గతిలేనోడు గంజినీళ్ళేం పోస్తాడు అన్న సంగడి ఎత్తి పొడుపు పదే పదే సీతాలకు గుర్తొస్తూ బాధిస్తూనే ఉంది. ఇంటికి వచ్చి రాగానే సీతాలు పౌరుషంగా మంచానికి ఉన్న నవ్వారు విప్పసాగింది. ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా సంగడు వరించలేదు. విప్పిన నవ్వారు చుట్టి సంగడి మీదకి విసిరుగొట్టింది. సంగడు కోపాన్ని అణుచుకున్నాడు. ఆ రాత్రి సీతాలు వంట చేయలేదు. ఏడుస్తూ వెక్కుతూనే ఉంది. ఇద్దరూ కుండలో నీళ్లు తాగి పస్తులతో పడుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. సంగడు బట్టలన్నీ మూటలుగా కడితే సీతాలు రేవుకి మోసుకుపోతుంది. సీతాలు వండి వడ్డిస్తే సంగడు మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోతున్నాడు. నేల మీద ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు వేరువేరుగా పడుకుంటున్నారు. మాటలతో అవసరం లేకుండానే చిన్న చిన్న అవసరాలు తీరిపోతూ రోజులు సాగిపోతూ ఉన్నాయి. సీతాలు మంచం నవ్వారు లేక వెలవెలపోసాగింది. సంగడు నవ్వారు ఆధారం లేక విలవిలలాడసాగింది. మామకి నా మీద కోపం పోలేదు. సీతాలు అని నోరారా పిలవచ్చు కదా అనుకునేది సీతాలు. సీతాలకి పంత ఇంకా తగ్గలేదు. మామ అని మాట కలపొచ్చు కదా అనుకునేవాడు సంగడు. అనవసరంగా తొందరపడి నవ్వారు ఇప్పేసినాను. పాపం మామ పొద్దస్తమానం నడుం పడిపోయేలా బండకేసి బట్టలు ఉతుకుతాడు. రేవు నుండి ఇంటికి కావిడి మోస్తాడు. అలాంటి మనిషికి సుఖం లేకుండా తను మంచానికి నవ్వారు విప్పేసింది. నేల మీద తొంగోటానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏంటో. కోపంలో ఏదో అంటే అంటాడు. తననే కదా అనేది. పెనిమిటి పెళ్ళాన్ని అనక ఇంకెవరిని అంటాడు. అంతదానికే తాను పెద్ద రాధాంతరం చేసేసింది. నవ్వారు ఇప్పి అతని మీదకి విసిరేసింది. పాపం ఎంత బాధపడ్డాడో మామ. సీత తరచూ మనసులో అనుకుంటూ బాధపడేది. తప్పుడు ఊహలతో సీతల్ని అనవసరంగా బాధ పెట్టాను. సీతాలు నిప్పు. నవ్వారు గురించి మాట జారుకుంటుంటే బాగుండేది. సీతాలు మనసు ఎంత గాయపడిందో కదా పాపం. అందుకే ఇన్ని రోజులు గడిచినా తనతో మాట కలపలేదు. సంగడు తరచూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజులాగే ఆ రాత్రి కూడా సీతాలు నేల మీద పడుకుని నిద్ర నటించసాగింది. సంగడి పరిస్థితి కూడా అలాగే ఉంది. నిద్ర రాక అటు ఇటు పొర్లుతూనే ఉన్నాడు. రేయి మధ్యలో లేచి పడుకున్న సీతాలకి దుప్పటి కప్పాడు. మామకి నా మీద ఎంత ప్రేమో. అయ్యో వెళ్ళిపోతున్నాడేమిటి? అలా వెళ్ళిపోకుండా నా పక్కలో పడుకోవచ్చు కదా ఆశపడుతూ తనలో తాను అనుకుంది సీతాలు. సంగడు వెళ్తూ వెళ్తూ చీకట్లో దేన్నో తన్నుకుని పడబోయి నిలదొక్కున్నాడు. సీతాలకి మనసు ఆగింది కాదు. మామా ఏటైనాది అడిగింది గాబరగా. సంగడికి మనసు ఉప్పొంగిపోయింది. తన సీతాలు తనతో మాట కలిపింది. చీకట్లో దేన్నో తన్నుకున్నాను సీతాలు చెప్పాడు ఆనందంతో. దీపం బుడ్డి తెచ్చి వెలుతురులో చూసింది. ఓలమ్మోలమ్మో నెత్తురొచ్చేస్తుంది. ఉండు మామ తడిగుడ్డ కడతాను. సీతాలు బేజేరిపోతుంటే ఆమెను చూస్తున్నాడు సంగడు. చిన్న దెబ్బనే లేయే, తగిలితే తగిలింది గాని నా సీతాలు నాతో మాట కలిపింది అదే చాలు. సంగడు సంతోషంలో మునిగి తేలుతున్నాడు. రక్తాన్ని శుభ్రపరిచి తడిగుడ్డ కట్టింది సీతాలు. సీతాలు తప్పైపోయినదే. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను పశ్చాత్తాపంతో చెప్పాడు. అవన్నీ ఇప్పుడెందుకు మామ అంటే అంటావు. నీ పెళ్ళాన్ని అనే హక్కు నీకు లేదా ఏమిటి? నేను కూడా నవ్వారు విప్పేసి తప్పు చేశాను మామ. పొద్దస్తమానం కష్టపడి వచ్చి నేల మీద తొంగోవటం నా మూలంగా నిన్ను ఎంత కష్టపెడుతున్నానని తెగ ఇదైపోయాను మామ. సీతాలు చెప్పుకుపోతుంది. సీతాల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు సంగడు. కాదనలేదు సీతాలు. ఇన్నాళ్ళు ఆ కౌగిలింత కోసమే తప్పించిపోయిన దానిలా అతన్ని గట్టిగా పెనవేసుకుని అల్లుకోపోసాగింది. కలహలం తర్వాత కౌగిలింత కమనీయమే కాదు రమణీయం కూడా. ఆ మరుసటి రోజు ఇద్దరూ చాకిరేవుకి వెళ్ళలేదు. సంగడికి ఇష్టమని చేపల పులుసు చేసింది సీతాలు. సీతాలకి ఇష్టమని జిలేబీలు కొని తెచ్చాడు సంగడు. ఇద్దరూ కలిసి ముచ్చట్లు పంచుకుంటూ మంచానికి నవ్వారు బిగించసాగారు. సీతాలు ఈ మంచం నవ్వారు కూడా మనలాగే మొగుడు పెళ్ళాల్లాంటివేనే. నవ్వారు లేకపోతే మంచం ఏమో ఏటవుతుంది. మంచం లేకపోతే నవ్వారు ఏటి చేస్తుంది. పెళ్ళాం లేకపోతే మొగుడికి, మొగుడు లేకపోతే పెళ్ళానికి విలువంటే అసలు ఇద్దరూ కలిస్తే కదా నవ్వారు మంచం లాగా ఖుషీగా ఉండేది చెప్పాడు సంగడు. నువ్వు చెప్పేది నిజమే మామ. ఇంకెప్పుడు మంచాన్ని నవ్వారిని వేరు చేయను గాక వేరు చేయను.
సీతాలు చెప్పింది. ఆ రాత్రి నవ్వారు మంచం సిగ్గుపడటానికి సిద్ధమయ్యింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.